కిషన్ గారి పేరు వింటుంటాం బయట మామూలుగా తెలంగాణ యాక్టివిటీస్లో కానీ అన్నిట్లో. బహుశా తనకి కళాకారుల మీద మంచి అవగాహన ఉందని అనుకునేవాడిని నేను. బట్ ఈరోజు తన స్పీచ్ చూస్తుంటే సినిమాలో ఉన్న ప్రతి అంటే ఒక ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి దాని గురించి కూడా తను చాలా నిశ్చితంగా చెప్పాడు. తను అంతసేపు మాట్లాడుతున్నా ఇంకా వినాలని ఉంది, ఏదో నేర్చుకోవాలని అనిపించింది తన నుంచి. థ్యాంక్ యూ సార్. అలాగే రజాకార్ లాంటి సినిమా తీసిన సత్యనా గారు, బహుశా తను సినిమా చాలా మాట్లాడాడు, అంటే తను చాలా చెప్పాడు, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. అన్నిటికీ మించి వాస్తవానికి నేను ఇక్కడికి లోపలికి వచ్చేటప్పటికి పిలిచారు కాబట్టి అందరికీ విజ్ చేసి వెళ్దామన్న ఒకే ఒక దాంతోనే వచ్చాను. అంతకుమించి నా మైండ్లో ఇంకా ఏం లేదు. బట్ వాళ్ళు టీజర్ లాంచ్ చేశారు, టీజర్ చూశాను, అబ్బో చాలా బాగుంది అనిపించింది. ఆ తర్వాత 6 minutes 19 seconds అది కూడా సింగిల్ టేక్లో చేశారని చెప్పి చెప్తున్నారు. జనరల్గా ఒక సినిమాకు 2 గంటల సినిమాని ఒక 2 minutes 1 minute టీజర్లో చూపించడం, దాన్ని ఒక ఇంటెన్షన్గా ఆడియన్స్ కూర్చోబెట్టడమే కష్టం. అది టీజర్ చాలా ఇంటెన్స్ అని బాగా అనిపించింది. అంతకుమించి ఆ 6 minutes 19 seconds చూసిన ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఇంకా ఏమంటారు, నాకైతే అసలు యానిమల్ సినిమాను ఇంకేదో చూస్తున్నట్టు అనిపించింది. కాకపోతే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాలన్నా కొంచెం ఆలోచించి మాట్లాడుతాను. ఏదైనా మాట్లాడితే రిజల్ట్ కూడా ఆలోచించాలనిపించింది. బహుశా అంటే ఒక సినిమాలో ఏదన్నా ఒక పాత్ర పోషించడం కష్టం. పాత్ర అంటే ఒక యాక్టింగ్ చేయడం కష్టము, ఒక ప్రొడ్యూసింగ్ చేయడం కష్టము, ఒక డైరెక్షన్ చేయడం కష్టము, కోరియోగ్రఫీలా. బట్ ఈ సినిమాలో అన్నీ తనే చేశాడు.